మీరందరూ ఎప్పుడైనా ఏదైనా జలపాతాన్ని చూసారా? దాని ముందు ఎంత మట్టి ఉన్నప్పటికీ, ఎంత బురద ఉన్నప్పటికీ ఈ జలపాతం ప్రవహించడం ఆరంభించగానే ఆ బురదని కడిగేస్తుంది. ఆ బురదని స్వచ్ఛంగా మార్చేసి తన మార్గాన్ని తానే రూపొందించుకుంటుంది. అందుకే మీరు కూడా ఆ నీటి ప్రవాహంలా మారాలి. ప్రవాహంలా మారితే తమరి మనసులోంచి, తమరి ఆలోచనలోంచి, తమ జీవితంలోంచి అనవసరమైన వాటన్నింటినీ, నిరుపయోగమైన వాటన్నింటినీ, అంటే ఉన్న బురదనంతటినీ ఆ ప్రవాహం పరిశుభ్రపరుస్తుంది. అన్నట్టు ఈ జల ప్రవాహం ఎప్పుడూ ఎక్కడ ఆగదు. అది ముందుకు ప్రవహిస్తూనే ఉంటుంది. అలానే మీరు కూడా ఏమాత్రం ఆగకండి. నిరంతరం ప్రవహిస్తూనే ఉండండి. ఎక్కడ ఆగకండి. ప్రవాహంలో ఎన్ని కష్టాలు, బాధలు ఎదురైనప్పటికీ ఏమాత్రం ఆగద్దు. నిరంతరం ప్రయాణించాలి. నిరంతరం ప్రయత్నించాలి. ముందుకు సాగండి. మీరే చూసారుగా, ఈ నీటి ప్రవాహం ఎక్కడ ఆగదు. ముందుకు సాగుతూనే ఉంటుంది. ఆపదలను దాటుకుంటూ పోతుంది. ఎక్కడ ఆగకుండా అలా ప్రవహిస్తూనే ఉంటుంది. అందుకే ప్రవహించే నీటిలో ఏమాత్రము దుర్గంధం అనేది ఉండనే ఉండదు. దానికి పురుగులు పుట్టే ప్రశ్నే లేదు. అందులో పుట్టేవంటూ ఉంటే అవి అందమైన చేపలు. అవి ఎంతో రంగురంగులతో అందంగా ఉంటాయి. కనుక మీరు ప్రవహించండి. ఎక్కడ ఆగకండి. సాగుతూనే ఉండండి. నిరంతరం ప్రవహించే నదిలాగా ప్రవహిస్తూ మీరు మీ సముద్రమంతటి గొప్ప గమ్యాన్ని చేరుకోగలరు. అలా ప్రవహిస్తూ మనసులో ఉన్న దురాలోచనలను దూరం చేసుకుని నిర్మలంగా మారగలుగుతారు. రండి, ఇప్పుడు నాతో కలిసి ప్రేమగా పలకండి, రాధా కృష్ణ.